కోసం కౌన్సిల్ హాల్లో చైర్మన్ కోసం ఎమ్మెల్సీలు ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్సీలు కోదండరామ్, అమెజాన్ అలీఖాన్ చైర్మన్ కోసం కౌన్సిల్ హాల్లో ఎదురు చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒత్తిడి మేరకు ప్రమాణ స్వీకారం చేసేందుకు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆలస్యంగా వస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేయడం కోసం కౌన్సిల్ హాల్లో చైర్మన్ రాక కోసం ఎమ్మెల్సీలు ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్సీలు కోదండరామ్, అలీఖాన్ చైర్మన్ రాక కోసం కౌన్సిల్ హాల్లో ఎదురుచూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒత్తిడి మేరకే ప్రమాణ స్వీకారం చేసేందుకు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆలస్యంగా వస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. గవర్నర్ కోటాలో ఎంపికైనటువంటి ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా కోదండరామ్, అదేవిధంగా మీర్ అలీఖాన్ ఇద్దరు కూడా ప్రస్తుతం కౌన్సిల్ హాల్లో ప్రమాణ స్వీకారం చేసేందుకు వారంతా కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా కౌన్సిల్ హాల్లో దాదాపు 2 గంటలకు పైగా కూడా వెయిట్ చేస్తున్నారు. కౌన్సిల్కి సంబంధించినటువంటి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పటి వరకు కూడా రాలేదు. కావాలనే చైర్మన్ ఆలస్యం చేస్తున్నాడంటూ కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే కౌన్సిల్ చైర్మన్ కేసీఆర్, మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ ఒత్తిడి మేరకే ఇప్పటి వరకు మాతో ప్రమాణ స్వీకారం చేయించడానికి రాలేదంటూ కూడా ఆ ఇద్దరు నేతలతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కౌన్సిల్కి సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్కే ఎక్కువ మెజారిటీ ఉంది. అందుకే చైర్మన్ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అతను ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ఇప్పటివరకు కూడా మాతో ప్రమాణ స్వీకారం చేయించడానికి రాలేదనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు కూడా చైర్మన్ అయితే రాలేదు. వాళ్ళు ప్రస్తుతం కోదండరామ్, అదేవిధంగా అమీర్ అలీఖాన్ ఇద్దరు కూడా ప్రస్తుతం కౌన్సిల్ హాల్కి సంబంధించినటువంటి వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దాదాపు ఈరోజు చైర్మన్ వచ్చేటటువంటి పరిస్థితి లేదనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈరోజు ఈ ఇద్దరికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం ఉంటుందా లేదా అనేది మాత్రం ఒక సస్పెన్స్ అని చెప్పాలి మూర్తి. ఓకే, రైట్. థ్యాంక్ యూ నాగేంద్ర.